నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలాలు అందించారో వారందరికీ కూడా ఆ ఇంటి స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది జనవరి 29వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవనుంది. దీనికి సంబంధించి వీఆర్ఓ లాగిన్‌లో ఎవరికైతే ఈ ఇంటి స్థలాలు అందించారో వారందరికీ కూడా ప్లాట్‌లకి సంబంధించి బౌండరీస్ అంటే సరిహద్దులు అయితే ఉంటాయి కదా! ప్లాట్‌లకి సంబంధించి ఆ వివరాలైతే వీఆర్ఓ లాగిన్‌లో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం ఈ వీడియోలో వీఆర్ఓ లాగిన్‌లో ఈ ఇంటి స్థలాలకు సంబంధించి బౌండరీస్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. ముందుగా వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవరత్నాలు హౌస్ సైట్‌కి సంబంధించి ఆ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ లాగిన్ వివరాలు మీకు తెలియనట్లయితే మీరు ఇప్పటికే క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు వంటివి ఫార్వర్డ్ చేస్తున్నారు కదా VSWS వెబ్‌సైట్‌లో. ఆ వెబ్‌సైట్‌లో ఈ విధంగా హౌస్ సైట్ ఈకేవైసీ స్టేటస్ అప్డేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ లాగిన్ వివరాలు మీ వద్ద అందుబాటులో లేకపోతే ఇప్పటికే VSWS వెబ్‌సైట్‌లో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నవరత్నాలు హౌస్ సైట్‌కి సంబంధించి వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయితే అవుతారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో చూసారు కదా! క్లయింట్ డీటెయిల్స్ అనేసి ఉంది. ఈ విధంగా క్లయింట్ డీటెయిల్స్ అని ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత పంచాయత్ ఆర్ వార్డ్ అని అక్కడ స్టార్ మార్క్ అయితే ఉంది కదా! అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ మండల్లోని విలేజెస్ నేమ్స్ అయితే రావడం జరుగుతాయి. మీ విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ విలేజ్ పరిధిలో ఎవరికైతే ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇంటి స్థలాలు ఇచ్చారో వారి వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. అంటే వారి పేరు, అప్లికేషన్ ఐడి అలాంటి వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీరు ఎవరికైతే బౌండరీస్ ఎంటర్ చేయాలో వారి అప్లికేషన్ ఐడి మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు వచ్చేసి బౌండరీస్ ఎంటర్ చేయాలి. అలాగే ఫోన్ నెంబర్ లేకపోతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే అప్లికెంట్ ఉన్నారు కదా వారి యొక్క వివరాలు అనేవి తెలుగులో లేకపోతే తెలుగులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ముందుగా అప్లికెంట్ పేరు ఉంటుంది. అలాగే అప్లికెంట్ పేరు కింద తెలుగులో కూడా అప్లికెంట్ పేరు అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆటోమేటిక్గా పేరు వస్తే ఓకే, లేదంటే మీరు మాత్రం మాన్యువల్గా తెలుగులో పేరు అయితే ఎంటర్ చేయాలి. రిలేటివ్ పేరు కూడా తెలుగులో మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్రాకెట్లో చూసారు కదా తెలుగు అని ఉన్న చోట తప్పకుండా తెలుగు మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్ట్రీట్ పేరు పైన ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు కింద తెలుగులో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఆ ప్లాట్కి సంబంధించి బౌండరీస్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి. తెలుగు అని ఉన్న చోట తెలుగులో ఎంటర్ చేయాలి. ఇక్కడ రోడ్ అని ఉంది. ఇంగ్లీష్లో రోడ్ అని ఎంటర్ చేశారు. కింద తెలుగులో రోడ్డు అని మళ్ళీ తెలుగులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్లాట్లు ఉన్నట్లయితే అవి నెంబర్స్ కాబట్టి నెంబర్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో కన్సెంట్ అయితే ఉంది కదా, ఆల్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. నిన్నటి వరకు కూడా ఇంత ప్రాసెస్ అయితే లేదంటే ఇక్కడ కన్సెంట్ అయితే అడగలేదు, డైరెక్ట్ డేటా అయితే సబ్మిట్ అయిపోయేది. కానీ ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత కన్సెంట్ అయితే అంటే ఇండివిజువల్ పర్సన్కి కూడా అంటే ప్రతి అప్లికెంట్కి కూడా ఈ విధంగా కన్సెంట్ అయితే అడుగుతుంది. ఆ కన్సెంట్ పైన అయితే క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. అంటే మళ్ళీ వివరాలు మార్చడానికి అవకాశం ఉండదు అని ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లయింట్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయితే అవుతాయి. ఇలా ప్రతి ఒక్క క్లయింట్కి అంటే ప్రతి ఒక్క అప్లికెంట్కి సరిహద్దులు అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఈ బౌండరీస్ ఎంటర్ చేశారో వారి పేర్లు అయితే ఈ విధంగా గ్రీన్ కలర్లో అయితే డిస్ప్లే అవుతాయి. అలా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడ బల్క్ ఆప్షన్ అయితే లేదనుకుంటా. అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు చూడండి సెలెక్ట్ ఆల్ ఉందా లేదంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలా అని. ఈ విధంగా సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి ప్రతి ఒక్క క్లయింట్ని అంటే అప్లికెంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుని ఆ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే లాస్ట్లో ఈ విధంగా ఒక కన్సెంట్ అయితే ఉంది. ఇట్ ఈస్ టు సర్టిఫైడ్ దట్ ఆల్ ద సెలెక్టెడ్ బెనిఫిషరీ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే తర్వాత లాగిన్కి ఈ వివరాలు అనేవి ఫార్వర్డ్ అవుతాయి. అంటే మ్యాక్సిమం మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వివరాలే రిజిస్ట్రేషన్ టైంలో డిస్ప్లే అవ్వడం జరుగుతాయి. కాబట్టి ఈ వివరాలు అనేవి మీరు కరెక్ట్గా అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడితో వీఆర్ఓ లాగిన్లో బౌండరీస్ ఎంటర్ చేయడం అనేది డేటా అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది.